కరెంట్ వేస్తే మాట్లాడుతున్నా కరెంటుతో వెలుగుతుంది, అన్ని కరెంటు చేస్తాయి. కరెంటు వస్తే చస్తాడు కూడా. చెడు చేస్తాయి మంచి, దానికన్నా కరెంటుకి సంబంధమా? కరెంటుకి ఏమి సంబంధం లేదు. అలాంటిది వాడు జీవుడు. జీవుడు అంటే అందరిలో ఉండేవాడు. ఈ జీవుడు పరమాత్మకి, ఈ జీవుడు పైన మహామాయ అని ఆమె మా తల్లి, ఆమె నుంచే ఈ త్రిమూర్తులు పుట్టారు. ఇందాక గురుగారు చెప్పాడు. ఆ మహామాయకు పైన ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకి ఈ జీవుడికి మధ్యలో మహామాయ ఉంటుంది. ఈ మాయలో ఆ పరమాత్మ ప్రతిబింబిస్తాడు. ఆ ప్రతిబింబించి ఈ త్రిమూర్తులాగా వెలుగుతారు. ఈ త్రిమూర్తులు పరమాత్మ స్వరూపులే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అయితే వాళ్ళు పరమాత్మ స్వరూపులే కాబట్టి వాళ్ళు చేయరు. అందుకని వాళ్ళకి మళ్ళీ ముగ్గురు శక్తుల్ని, ఈ సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి ముగ్గురిని మళ్ళీ ప్రేరేపించి ఈ ముగ్గురిని మళ్ళీ వాళ్ళకి చేసింది. ఇదంతా మహామాయ చేస్తుంది. ఈ మాయ వలన మనకి అనేక వేరుగా కనిపిస్తాయి. మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది మన బజారు ఒకటి వేసుకోండి. ఈ బజారుకి వేరైపోయింది. మన పేట ఇది, మన ఊరు ఒక ఊరు అయిపోయింది. అవును కదా. ఇంకా కొంచెం పైకి వెళ్ళామనుకోండి, ఈ మొత్తం పిడుగున వడలో ఈ మాటలకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు పల్నాడు జిల్లాలోకి వెళ్ళింది అనుకోండి, ఇంకా పైకి అంతకుముందు గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లా వదిలేసి, అసలు జిల్లాలు వదిలేసి ఇంకా పైకి పండి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిన్నటిదాకా ఆంధ్రాలో తగలబడిందే, వేరేది కాదు కదా. ఆంధ్ర ఒకప్పుడు ఆంధ్ర కూడా లేదు. మీకు తెలిసిందే, పొట్టి శ్రీరాములు గారు 40 రోజులు చనిపోయింది. ఆయన కష్టపడి తెచ్చాడు పాపం. ఆయన చేస్తే అప్పుడు జనంలో ఉత్తేజం కలిగి తెచ్చుకున్నాం. అంతకుముందు మద్రాసు రాష్ట్రం ఏమన్నా. నేను అక్కడ ఉత్తరకాశీ యాత్రకి వెళ్తే మద్రాసీలోనే వాడు. మద్రాసీలోనే పేరే కదా, ఆంధ్ర వాడని కూడా అప్పుడు లేదు. అప్పుడంతా మద్రాసీలేనే లెక్క. అలాగే ఇంకా తీసుకో, మన దేశం అంతే కదా, మన ఇండియా, మన భారతదేశం ఎంతవరకు. మన భారతదేశం దాటి ఇంకేసుకో, ఇక మొత్తం కంటే అన్ని దేశాలు ప్రపంచం. ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది. ఏ ఆకాశంలో పుట్టల, ఈ భూమి మీదే ఈ సర్వ జగత్తంతా ఈ భూమి మీదే పుట్టింది. ఈ భూమి మీద పుట్టి ఈ పంచభూతాల చేత, అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. మీకు ఎందుకంటే నేను చెప్తే కొంచెం ఇదిగా ఉంటుంది, అందుకని మీకు ఏం కావాలో అడగండి. మీకు అడిగింది నాకు చేతనంతవరకు నేను చెప్తాను, అంతవరకు. ఈ ఆకాశం అంటే శూన్యము. ఆకాశం అంటే అక్కడ ఏముండదు, శూన్యమే ఉంటుంది. అంటే మరి శూన్యం ఎందుకు, ఆకాశం ఎందుకు, తదిమానాలుగు తోటి పని కదా అని కూడా నానాటోటి అడగచ్చు. కానీ మరి నాస్తికులైనటువంటి వాడు, దేవుడు లేడు అన్నటువంటి వాడు కూడా, నేను చదువుకునే రోజుల్లో, అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం, ఈ నాస్తికుడు కాదు, నాకు అందరూ సహస్రగాళ్ళు ఉన్నా, అందరూ సహస్రమే. వాడు ఆయన అన్నాడు, ఎక్కడ ఉన్నాడా దేవుడు, ఈ పంచభూతాలు సృష్టిస్తున్నాయి, పంచభూతాలు జరుగుతున్నాయి, వాడెవడా దేవుడు అంటావు అన్నాడు అని చెప్పి ఒక చిన్న కాగితం తీసి, ఈ చించటానికి వీలు లేని అణువుని, ఒక అణువు బాంబు వేస్తే ఒక దేశం మొత్తం గడ్డిపోస కూడా కొన్ని సంవత్సరాలు మొలవద్దు, అంత పవర్ ఉంది ఆ మనిషి కనుక్కున్నాడు. అసలు అదంతా ఉంటేనేనా కనుక్కునేది అంటే దాన్ని పరిశోధించి తెలుసుకుంటున్నావు. దాంట్లో ఉంటేనే చేసేదే కానీ లేకపోతే నీవేం చేయలేవు. ఏదో మనిషి అర్థం చేస్తారా అనుకుంటున్నావు. ఆ ఉన్నదాన్ని తగ్గించి దానిలో తీస్తున్నాడు. అది దాంట్లో ఉంటేనే కదా. అణుబాంబులోనే దేశాన్ని నశింపజేసే శక్తి ఉంటే ఇక పరమాణువులో ఇంకెంత శక్తి ఉన్నది అంటే, అందుకనే పరమాణువులో కూడా అణువై ఉన్నాడు అని చెప్తాం. అందుకని అసలు పరమాత్మని ఒక్క మాటగా చెప్పాలంటే, పరమాత్మ బయలై ఉన్నాడు అంతే. ఆ పరమాత్మ ఏం చెయ్యడు. ఆ పరమాత్మలో నుంచి మాయ సంభవించి, ఇప్పుడు మనం ఎట్లా మంచినీళ్ళు పెడితే నీళ్ళల్లో అడుగున పాసి చేరుతుందా, అలాగే ఈ మాయ అనేది అలా కల్పితం. అందుకని లేని మాయ అంటారు. ఉన్నది మాయ నిజంగా లేదు అమ్మా.
బ్యాటరీ అందుకని లేని మాయ ప్రధానమందున లీనమై వచించి ఉన్నది జ్ఞానమా అమనస్కమందున తాను తానని తెలిసినంతని ఏదిరా బ్రహ్మం వేదిరా ప్రణవాదములతో కాదురా లాభము లేదురా అని ఒక మహాత్ముడు అన్నాడు. మనం ప్రతి పాటలో కూడా తత్వము అంటే అసలు దాని అర్థం అదే గొప్ప విశేషం. తత్ అంటే పరమాత్మత్వం, నీవే ఉన్నావు. నీవే ఉన్నావంటే మనం మామూలు అయి ఉన్నాం కదా. ఇప్పుడు మనం దీనికి వచ్చిన కథ ఉంది. ఒక అతను నాలాంటోడే అనుకోండి, మీరంటోడు ఎందుకు అనుకోవాలి, నాలాంటోడు ఇక దేవుడు అంటే ఎవడు ఎక్కడుంటాడని వినాయకుడు అనుకున్నాం. వినాయకుడు అందరూ వినాయక ప్రతిమ చేసి పెట్టి పూజ చేశాడు. ఆ వినాయకుడు పూజ చేస్తే ఆ వినాయకుడి దగ్గర మనం కుడువులు ఉండరాళ్ళు ఇవి పెడతాం కదా, ఎలికొచ్చి తింటుంది చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు వినాయకుడు ఎక్కువ, ఎలికి ఎక్కువ. ఎలికి వచ్చి వినాయకుడు ఎక్కడ తింటుంది, ఎలికే చేయట్లేదు కాబట్టి ఎలికే ఎక్కువ అనుకున్నాడు వాడు. ఇది అది విషయం అదైనా చాలా ఉండే మనలో కూడా చెప్పుకోవాలంటే అంతరార్థంగా. సరే ఆ ఎలికని పట్టుకొని ఆ ఎలికని పూజ చేస్తున్నాడు. ఆ ఎలికని కొద్దిగా అదేం చేసింది, ఒక పిల్లి వచ్చింది. పిల్లి తోడగా ఎలిక పరిగెత్తింది. అరే ఎలిక కంటే పిల్లి గొప్పది కాబట్టి పిల్లి ఇదని పిల్లిని పెట్టుకొని పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుండగా ఆ కుక్క వచ్చింది. ఆ కుక్క చూడగానే ఈ పిల్లి పరిగెత్తింది. అంటే ఈ కుక్క ఇది గొప్పది కదా దానికంటే ఇది అని. అట్లాగే ఈ సృష్టిలో అసలు ఏది ఉందనుకుంటున్నారు, ఏది లేదనుకుంటున్నారు. ఆ ఉండేవాడు వాడొక్కడే, ఉన్నవాడో కాడే దేవుడు తండ్రి, సున్నా ఈ జగమెల్లా చూడారా తండ్రి అనేది. కాబట్టి ఈ సర్వ జగత్తంతా మాయ చేత కల్పితమై లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే. కానీ నిజానికి మనకు గుర్తుగా ఏంటంటే జీవుడు. అందుకనే అసలు తత్వం అంటే అక్కడ వచ్చేటప్పుడు పరమాత్మ తత్వం ఎప్పుడే చూసి జీవేశ్వరైక్యానుసంధానము అంటారు. అంటే జీవుడు ఈశ్వరుడు కలిసి పరమతం. అంటే ఏంటి, ఈ ఈశ్వరుడి జగత్ కారకుడు. అంటే ఈ మాయ చేత మాయలో ఉండి ఈ సర్వ జగత్తుని నడిపిస్తున్నాడు. అందుకని శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదు అని కరెక్ట్ అది. కాబట్టి ఈ శివరూపం చేస్తున్నటువంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే ఈ జీవుడు పరమాత్మకు అంశే, ఆ పరమాత్మ అంశే. నేను భాగవతంలో చదివాను, అమ్మాయి చదివి ఉంటుంది. ఈ భాగవతం అంటే అమ్మాయి చాలా ఇష్టం. నేను ఇద్దరికి ఆయన కూడా గోల్ చేసి ఉన్నాడు. అదేది గజద్రవక్షుల పద్యాలే పాడుకునేవాడు. ఎందుకంటే అక్ష వేదాంతం. ఇందు గలడు అందు లేడని అది ప్రహ్లాదుడు అనుకోండి. ఎవ్వరిచే జనించు జగము, ఎవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వరి అందుడిందుగల పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. వారిని ఎక్కడ ఆత్మము నీ ఆత్మలో తెలుసు. ఇప్పుడు జీవుడు తన స్వరూపాన్ని తను తెలుసుకోకలేక ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు, ఈ శరీరం నాది, ఇల్లు నాది, ఈ వాకిల్ నాది, ఆస్తి నాది అని అఘోరిస్తున్నాడు. ఈ బొంద ఉంది. ఈ జీవుడు పక్క తప్పుకుంటే తీసుకెళ్ళి అవతల మారుగుతున్నాడు. అంతేనా? ఏమన్నా ఈ శరీరం ఉందా? ఈ శరీర సుఖం కోసమే కదా మనం ఇల్లు కట్టుకొని వాకిలు కట్టుకొని బాగా తిని ఇంతలా సబ్బులు పెట్టి తోమేది ఎవరా? ఈ శరీర సుఖం కోసమేగా. ఈ దిక్కుమాల శరీరం ఉంటుందా? ఇది ఉంటుందా? మరి ఏది ఉంటుంది ఈ శరీరంలో ఉండి ఏది ఉంది? ఆ జీవుడు ఉన్నాడు. అంటే మనకి సహజంగా కనిపించేది ప్రాణం అనేది పోయింది కదా అని మనకు కనపడుతుంది కదా. అంటే ఏంటి, ఈ వాయువు రానుపోని ఆగిపోయిందంటే ప్రాణం పోయింది అనుకుంటాం. ప్రాణం అనేది ఒకవేళ ప్రాణమే పరమాత్మ అనుకుంటే దీనికి కూడా కొన్ని రూల్స్లు ఉన్నాయి. మీరు ప్రతి దాన్ని మీరు తెలుసుకోవాలి కూడా, ఖచ్చితంగా అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. లేకపోతే ఏదో చెప్తాం మేము ఇంకొట్టాలంటే ఇంకొట్టినట్టే ఉంటుంది. అది అట్ట కాదు. నేను ప్రాణమే దేవుడు అనుకోవటానికి ఈ ప్రాణం వస్తూ పోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు. ఇప్పుడు ఇది అవస్థ, జాగ్రత్త అవస్థ అంటారు దీన్ని. అవస్థ ఇది కూడా ఒక అవస్థ. ఈ అవస్థలో మనకు అన్నీ కనబడుతున్నాయి, అన్ని ఇల్లు వాకిళ్ళు అది మనకు తెలుస్తాయి. స్వప్న అవస్థ, కలలో ఉంటాం. మనం ఎక్కడో ఉంటాం, ఇక్కడ ఉన్నాం కానీ ఎక్కడో తిరుగుతుంటుంది మనసు, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది, అక్కడే అదే శాశ్వతం అన్నట్టుగా ఉంటుంది. మరి ఆ జీవు ఎవడవాడు?
అప్పుడు ఎవడిచ్చాడు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకున్నాక నిద్రపోయేది అవునా? కళ్ళు తెరిచి ఎవరైనా నిద్రపోతారా? కళ్ళు మూసుకొని నిద్రపోతాం. మరి కళ్ళలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు వెలుగు ఉన్నది కదా, వెలుగు కనిపిస్తుంది కదా. అసలు ఆ వెలుగు ఎక్కడది? ఆ వెలుగే జీవుడు. అదే అన్నమాట. ఆ వెలుగే నీ లోపల ఉండే వెలుగు. ఆ నీలో స్వప్నంలో ఉన్నది. సుషుప్తి అవస్థలోకి వెళ్ళు. స్వప్నావస్థలోనైనా మనసు ఉన్నది. మనసు తిరుగుతుంది కదా. స్వప్నావస్థను దాటావు, సుషుప్తావస్థలోకి వెళ్ళావు, గాఢ నిద్రపోయావు. అసలు నువ్వు ఎక్కడున్నావో ఏందో, అసలు పక్కన ఏమున్నదో, ఎక్కడ పడుకున్నావో అక్కడ తెలీదు. అలా ఉండిపోతావు. అలా ఉన్నప్పుడు నీకేం తెలియదు కదా. అంటే మనస్సు లేదు. ఈ మనస్సు అజ్ఞానంలో ఉండిపోయింది అంతే. ఈ మనస్సుకు అతీతమైనటువంటిది ఆ జీవుడు వాడు ఉంటాడు కాబట్టి నువ్వు గాలి పీల్చకపోయినా అది తిరుగుతానే ఉంటుంది. అందుకని నువ్వు చచ్చి బతికిన వాడు అంటాడు మనిషిని. ఒక రోజు క్రేతులు జరిగితే గాఢ నిద్రలో పాంది ఎవడు ఉండాలి. ఏ ప్రాణి ఉండలేదు, మనిషే కాదు, ఏ ప్రాణి ఉండలేదు. ఈ సుషుప్తి అవస్థలో కొద్దిసేపు అయినా ఉండాలి. కాబట్టి ఉన్న అది నీ ఆయుష్ ఉన్నప్పుడు అది తిరుగుతానే ఉంటుంది. గాలి నువ్వు పీల్చకపోయినా గాలి మీద తిరుగుతుంది. ఇప్పుడు మనం పిలిస్తే కదా గాలి ఆపేయాలంటే ఆపేసి కదా. అందుకనే యోగము. ఇప్పుడు మీరు ఇందాక చాతుర్మాస వ్రతం అడిగారు ఎవరు కదా, వేగ దాని గురించి చివరికి తెలుసుకోవాలి. చాతుర్మాస వ్రతం జరిగి ఇప్పుడు 40 రోజులు మనం ఒక నియమం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు అయ్యప్ప దీక్ష 40 పెట్టుకుంటే ఈ 40 రోజులు మనము దీక్షలో ఉన్నాము. తప్పు చేయరాదు, తెలిసిందా? అబద్ధం చెప్పరాదు, మోసం చేయరాదు, ఒక ఇవన్నీ ఉండాలి. ఈ నియమం ఇద్దరికి ఇప్పుడంటే 5 సంవత్సరాలు చాలామంది అయిపోతారు, కానీ ఇద్దరికి మీకు తెలిసి ఉండొచ్చు. నేను చూస్తే అసలు అయ్యప్ప చూసినప్పుడు మనం కూడా ఇంత పిల్లోడిని కూడా మన స్వామి అనేవాడువా? మీరు అందరికీ తెలిసిందే, అబద్ధం కాదుగా. మనందరూ ఆ స్వామి అనే మాట వదిలిపెట్టరు. అసలు చూసేవాళ్ళు వదిలిపెట్టరు. చిన్నపిల్లలను కూడా స్వామి అని అనేవాళ్ళు. మరి ఇవాళ ఆ దీక్ష పోతుంది. ఇది జ్ఞాన దీక్ష మామూలు కాదు. ఇది రోజు కంటిన్యూ చేసుకుంటుంటే దీన్ని అలా ఆ ఇప్పుడు తీగనే కొమ్మకి పెడతాం. తీగ కింద పాకుతే ఏమవుతుంది? పోద్ది. అందుకని చుట్టూ పెడతాం. అది మెల్లమెల్లగా పాకుతూ ఉంటుంది. అలాంటిది దీక్ష అనేది. ఈ 40 ఇప్పుడు ఈ 4 నెలలు చేసినప్పుడు నీ మనస్సు ఇందా చెప్పారు, మనస్సు నీ స్వాధీనంలోకి వస్తుంది. నువ్వు రోజు చేస్తున్నావు కదా. ఇప్పుడు మనకి మీకు చాలామందికి ఉందో లేదో కానీ ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఏకనామం చేసావు అనుకోండి. ఒక రోజాల్లో చేస్తే 24 గంటలు చేస్తే ఈ 2 రోజులు దాకా చెవులు వచ్చి పోతుంది. నాకు పోతుంది అది పోతానే ఉంటుంది. హరే రామ అంటానే ఉంటుంది. అంటే ఏంటి? నీ మనస్సు ఎటు పోతే, అందుకనే మనస్సే ముఖ్యం. ఇప్పుడు ఇందాక మాటలు కూడా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా అని అంటాగా. నీకు అంతకు వచ్చిన పాటగా మనసే ముఖ్యం. ఇప్పుడు మనకి చెప్తాడు సీతారామన్, స్వాధ్యాయమన మూలమంత్ర పఠనము అది విచారింప వాచికమనియు ఉపాంశమనియు మానసికమనియు 3 తరంగులై ఉంది. ఈ వాచిక చెప్పమంటే ఒరువులు వినగొనుంటే వాచకం. ఇప్పుడు నేను చెప్పడం ఇది వాచకం. ఒరువులు వినకై ఉంటే నాలో నేను అనుకునేది అది ఉపాంశం. అది కాకుండా అది మనసులోనే అది మానసికం. తెలిసిందా? అది మానసికం. అది ఈ వాచకమున కంటే 10 రెట్లు నీకు నువ్వు ఒక్కడే కూర్చొని అనుకుంటావు 10 మందిలో చెప్పు 10 మంది గొప్ప. ఇది ఎప్పుడు ఈ గొప్ప కాదు. నాకెందుకు అట్లా అనిపించదు కూడా. నేను శాస్త్రాలు ఎక్కడా లేదు. నువ్వు 10 మందిలో గొప్ప చెప్పుకున్నంత మాత్రాన గొప్పవాడు ఇప్పుడు కాడు. నువ్వు మనస్సుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే నువ్వు పరమాత్మలో ఇదవుతావో అప్పుడు అవుతాడు. ఈ యోగంలో ఇప్పుడు మరి చాలా యోగాలు ఉన్నాయి. యోగాల్లో 3 యోగాలు ముఖ్యం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని 3 యోగాలు. ఈ 3 నీకు ముఖ్యమైనటువంటి. కర్మయోగము అంటే అందుకనే మనకి ఈయన కర్మయోగం వచ్చి ఎంత నిర్మలులయ్యి ఎలాగానే వాడి పద్యం చూస్తుంటే పద్యం పాటగా పాడు చూస్తుంటే రాగంగా పాడాల్సిందని వాడు బైక్లో సెల్లో కూడా అంత ఇష్టం. కర్మయోగము చేత
నిర్మలులైరి వ్యాసాది మునీశ్వర సంఘమెల్లా. వ్యాసుడికి ఏమంత అవసరం వచ్చింది అసలు? ఆయనకి ఏం తక్కువైంది? ఆయన శుభ్రంగా ఆనందం, ఆయన ఎప్పుడు పరమాత్మ ఏదే ఉండడు. ఆయనకి ఎందుకు ఈ భారతం రాయటం, భాగవతం రాయటం, అష్టాదశ పురాణాలు ఎంత కష్టపడి ఎందుకు రాశాడు అంటే జనం కొంచెం నాకు తెలుసుకొని పూర్ణులు అవుతారు, బాగుపడతారు అని దానికోసం కానీ ఆయన కోసం తీసుకున్నాడా? ఆయన తనకి డబ్బులు ఇచ్చారా? ఆయనకు అవసరమా? ఆయనకు అవసరం లేదు. వ్యాసుడు ఉండేది అరణ్యంలో పత్తు బలాలు తినేవాడు. వాడికి డబ్బులతో అవసరమే ఉందమ్మా, వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ జనంలో ఆ కష్టపడి వాడు తెలుసుకొని ముందు పెద్దలు ద్వారా తెలుసుకొని దాన్ని విచారణ చేసి దానివల్ల ముక్తి పొందుదానికి అవకాశం కావాలని వాళ్ళు పెద్దలు అంత కష్టపడ్డారు కాబట్టే కదా మరి వాడు చెప్పుకుంటుంది. కాబట్టి కర్మయోగం, అది యోగం అవుతుంది. కర్మ కాదు, కర్మాంతరం చేస్తాం, సత్కర్మ దుష్కర్మ ఏ కర్మ చేస్తాం, అది కాదు. కర్మయోగం అది యోగం. ఇప్పుడు నేను నాకు మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు గోపన్న లేడు, రామదాస్ గారికి బంగాళాడు ఉద్యోగం, హాయిగా పిల్లలు సుఖంగా ఉండొచ్చు కదా. వాడు ఏదో ఒక పని కొద్ది డబ్బులు పెట్టి చిన్న గుడి కట్టించుకోవచ్చుగా. అంత కట్టించుకోవాలి. ఆయన అంత కూడా మేము పెట్టి వసూలు చేసిన డబ్బులంతా పెట్టి కట్టాడు. అయితే దాన్ని పరిపాలన చేసేవాడు ఎవడు? నవాబు. నువ్వు హిందువు కాదు, నవాబు పరిపాలనలో నువ్వు చెయ్యాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలా లేదా? ఆయన పర్మిషన్ ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సింది. మరి ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఈయన మొదలుపెట్టాడు. ఇస్తాడు అనుకొని ఈయన ఏమనుకొని ఏమైనా అనుకొని ఒక దీక్ష పట్టుకున్నప్పుడు అందుకనే ఏమని చెబుతాడు, పట్టరాదు పట్టి విడువరాదు, పట్టే నేను బిగే పట్టవాలి, పట్టు విడుచుట కంటే ప్రాణం విడుచుట వేరు, విశ్వదాభిరామ చెబుతాడు. జ్ఞానం అనేది దాన్ని ఆ పట్టు వదిలిపెట్టకూడదు. మొదటి పట్టు అనేప్పుడు వరదలు రాదు, మొదలు ఊడినప్పుడు మొనపట్టి నిలుచునా విశ్వదాభిరామ ఏదో ఒక పద్యం. కాబట్టి ఆ పట్టుదల అనేది నీకు ఏర్పడటానికి ఈ చాతుర్మరహస్వత్వం ఏంటంటే నువ్వు రోజు వచ్చి నువ్వు చక్కగా దాన్ని మననం చేసుకుంటుండాలి. చెప్పింది ఎంతో ఈ చెబితే వదిలేయటం ఎక్కువైపోయింది. ఇది కాదు, మననం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ మనం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తడతడకి మనం ఏ పని చేసుకోకుండా అనుకో. మళ్ళీ నువ్వు ఏ పని చేస్తున్నా అదే ఆలాపన మర్చుకుంటా. నేను నా జీవితంలో నాకు తగిన ప్రత్యక్ష సాక్ష్యాలే చెబుతా, కానీ నాకు అబద్ధం చెప్పడం మోసం చేయడం చేత కాదు. నేను చెప్పను మెప్పులు. నేను బలభద్రపాత్రుని హనుమంతరాయ శర్మ గారని భారతంలో ఫేమస్. ఆయన పెద్ద వయసు 70 సంవత్సరాలు. ఆయన వచ్చి రోజు ఘటన చెప్పేవాడు ఆ రంగనాథ సంగుడిలో. నేను రోజు పని మానేసి గదికి వెళ్ళేవాడు. వెళ్తే ఆయన భారతం 2.5 సంవత్సరాలు చెప్పేవాడు, ఒక భారతాన్ని. అసలు ఆయన సంస్కృతం, అంతకుముందు నాకు సంస్కృతం భయం, నాకు భగవద్గీత రాదు. అలాంటి ఆయన చెప్తే తెలుగులో చెప్పినట్టు ఉండేది నాకు, అంత విడదీసి చెప్పేవాడు ఆయన. సరే, ఆయన ఎంతోమంది వచ్చేవాడు, కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు, అట్లా కిటకిటలాడేవాడు. అది చెప్తుంటే ఓ రోజు ఏం చేశానంటే, నేను భారతంలో ఒక సన్నివేశం ఉన్నది, అది ఆయన బంధంలో చెబుతుంటే వాళ్ళు అడిగారంట. ఇప్పుడు న్యాయాధిపతులు ఉంటారు కదా, ఏంటి ఆయన ఆపేయాలా? లేదు, మీరు ఆపేయమంటే నాకే. ఈ న్యాయాధిపతులు ఉంటారు కదా, కోర్టు వాళ్ళు కూడా వాళ్ళందరూ న్యాయాధిపతి, వాళ్ళు జడ్జి పేరు అందరూ వచ్చేవాళ్ళు అంట. వాళ్ళు అడిగారంట, ఏమండి 12 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు వదిలేసుకొని ఉండవు అనుకో, ఒక రాష్ట్రాలవే నువ్వే ఉండవు, 10 సంవత్సరాలు ఉంటే అది నేను ఖాళీ చేయడానికి ఛాన్స్ లేదు, అది రూల్స్ కదా. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి, సంవత్సరం అజ్ఞాతవాసం చేసి, 13 సంవత్సరాల తర్వాత ధర్మరాజు వచ్చి నా రాజ్యం నాకు ఇవ్వనంటే అదే ధర్మం ఎట్లా అవుతుంది అని క్వశ్చన్. ఈ క్వశ్చన్లు మామూలు క్వశ్చన్లు కాదు, చాలా లోతుగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడటానికి మనకు తెలియని వస్తువులేం కాదు, అన్నీ మనకు తెలిసినవి, చాలా లోతుగా ఆలోచించాలి అని. అంటే నిజమే కదా అని ఆయన కూడా అనుకోని ఆయన వచ్చిన తర్వాత అడిగా అంటే ఏమండి మరి 13 సంవత్సరాల తర్వాత ధర్మరాజు నా రాజ్యం నాకు మరి ఎట్లా అడిగాడు, అసలు అడిగే హక్కు లేదు కదా అని అన్నాడు. కరెక్టే, మీరు చెప్పేది కరెక్ట్ కాదని కాదు ఒక రకంగా. ఇప్పుడు మనకి 99 సంవత్సరాలు లీజు తీసుకుంటాం. ఇప్పుడు మనకి చాలా సినిమాలు గుంటూరులో మనకి ఇక్కడెక్కడ మన ఫిడియో తెలియదు కాబట్టి చెప్పాను, కానీ గుంటూరులో లీలామహల్ ఒకటి,
4-3 కృష్ణా పిక్చర్ ప్యాలెస్ ఒకటి 4-3 నేల అద్దె అనమాట. నేల తీసుకుంటారు. ఈ నేల మీద సినిమాలు కడతారు. కడితే 90 సంవత్సరాలు 2 సంవత్సరాలని లీజ్ ఉంటుంది. ఆ 90 లీజ్ అయిపోగానే అది అతనికి అప్పచెప్పటే ఆ సినిమా హాల్ ఓనర్కి స్థలం అతనికి అప్పు చెప్పాలి. అవునా కాదా? 90 సంవత్సరాలు చెల్లుతా లేదా? 99 సంవత్సరాలు చెల్లింది నువ్వు రాసుకుంటే. అలాగే అది రాసుకోవడంలో తేడా. అది తెలుగులో సరిగా పడలేదు. సంస్కృతంలో ఆయన చెప్పాడు, 13 నివృత్తవు పునరేవ యథోచితం స్వరాజ్యం ప్రతిపత్తవ్య ఇతరై అథవా ఇతరై అని శ్లోకం. 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవడి రాజ్యం వాడిదే. 13 నివృత్తవు పునరేవ యథోచితం స్వరాజ్యం ఎవడి రాజ్యం వాడిదే ప్రతిపత్తవ్య అని రాసుకున్నారు కాబట్టి అడిగాడు. కృష్ణ అప్పుడు హక్కు ఉందా లేదా? 90 సంవత్సరాలు లీజు హక్కుంటే 13 సంవత్సరాలు రాసుకున్నప్పుడు హక్కు ఉందా లేదా? ఉన్నది. అప్పుడు వాళ్ళు ఆ మాట అంటారని చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఆ శ్లోకం కావాలని ఇప్పుడు నేను నేర్చుకొని 2 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటారు, 60 సంవత్సరాలు ఉంటుంది ఈ శ్లోకం నేర్చుకొని. అప్పుడు అందరు వెళ్ళిపోయిన దాకుండి ఆయన అడిగాను, ఏమంటే ఆ శ్లోకాన్ని నాకు చెప్పండి, నేను రాసుకుంటాను. అప్పుడు ఆయన అన్నాడు, అందరూ సామాన్యంగా ఇంటారు ఈ చెబుతుంది ఆ చెబుతూ వదిలేస్తారు కానీ మనసుకి ఎక్కించుకోరు, మనసులో నిలబెట్టుకోరు. కానీ నువ్వు అడిగాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఏదో పెద్దవాళ్ళు కాబట్టి మర్యాద అన్నాళ్ళే అనుకున్నాను. అది రాసుకొని ఇప్పటికీ 60 సంవత్సరాలైనా అది పోలేదు నాకు. వెళ్ళిపోయింది పక్కన ఉన్న ఇదే గుర్తుండదు నాకు, అంత మతి మరుపు. అయితే మరి 60 సంవత్సరాలు అంటే నీ మనస్సులో ఏదైతే నువ్వు పెట్టుకుంటావో అది నిలబడుతుంది. ఈ స్వాధీనం, మనస్సు స్వాధీనం కోసం కాదు. ఇప్పుడు తాగుతున్నాడు అనుకోమ్మ, ఈ తాగుడు మానేస్తాడని నువ్వు అప్పుడు చేసేవాడు దండ ఎత్తే నువ్వు మంత తాగకూడదు. కాబట్టి నియమంగా వాడు తెల్లగట్టలేసి స్నానం చేసి కూర్చొని భక్తిగా పూజ చేసుకొని ఏంటి చేసి వచ్చేవాడు. అలా చాలా నియమంగా చేసేవాళ్ళు. అయ్యప్ప దీక్ష అంటే మామూలు కాదు. ఆ రోజుల్లో అయితే నడిచిపోయేవాళ్ళు, పులులు అవన్నీ ఎదురొచ్చాయి, అయినా కూడా బెదిరేవాళ్ళు కాదు, అవి ఏం చేసేవి కాదు. తెలిసిన ఈనాడు పోవడానికి బస్సులు కానీ రకరకాలు కానీ అప్పుడు అవి కూడా లేవు. అంత ఇదే ఉధృతంలో కూడా నడిచిపోయారు. తెలిసిన అది దీక్ష. అట్లాగే మీరు ఇప్పుడు నేను పెట్టుకున్నారు కదా, పెట్టుకొని రోజు ఆ టయాన్ని ప్రకారం వింటూ ఆ విన్నదాన్ని మళ్ళీ తిరిగి మననం చేసుకుంటూ ఉంటే అదే ఉండిపోద్ది. అలా మనస్సుని స్వాధీనం చేసుకొని నీకు దేని మీద, ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి వీళ్ళమ్మ నన్ను అడిగేది, అది గజంతర ముక్షల పద్యాలు చెప్పండి, దాని కొన్ని పాటలు చెప్పమని పద్యాలు చెప్పమని అడిగేది. ఇప్పుడు 20 సంవత్సరాలు, ఇప్పుడు మా పరిచయం ఇప్పుడు 20 సంవత్సరాల పైన 20 సంవత్సరాలు అంతే కదమ్మా విచ్చల పిల్లకి. అప్పటి నుంచి పరిచయం. అందువల్ల నాకు అది చెప్పండి, దాని అర్థం చెప్పండి, దీని అర్థం చెప్పండి అడిగేది. అర్థం చేస్తా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ లేనిది ఏది అబద్ధం. నువ్వు ఏదైనా సరే వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, ఏదైనా చేయి, దాని చదువు మీద కానీ నీకు శ్రద్ధ ఉంటేనే దాని మీద నీకు వచ్చింది. కానీ శ్రద్ధ లేనివాడిని ఇప్పుడు మనం చూస్తున్నాంగా, అందరూ చదువుకోగలుగుతున్నారా? అందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? ఒక్కొక్కడు చదువు మీద మొత్తం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కడు వ్యాపారం మీద అనేక రకాలు. అలాగే నీ శ్రద్ధ ఏది మీద అయితే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ ఏర్పడటం కోసం ఈ వ్రతం ఏర్పడింది. ఈ వ్రతంతో మూలానే అవుతుంది నీకు ఈ 4 మాసాలు నువ్వు కంటిన్యూ చేసుకున్నప్పుడు నీ మనసు ఎప్పుడు ఆధారం. ఇప్పుడు చెప్పేది నేను అవి మర్చిపోలేకపోతున్నాను, ఎన్ని మర్చిపోయాను కదా, అవి ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? ఇప్పుడు నేను 2 సంవత్సరాల నాడు వచ్చాను ఇక్కడికి, వచ్చి నేను గంట నుండి వెళ్ళిపోయి, ఇప్పుడైనా వెళ్ళిపోతాను గంటగంటకి కొనలే కానీ ఉండలేదు ఎవరుకోవాలంటే. నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తాను, ఎవరాడే చూసి వాళ్ళందరినీ మళ్ళీ చూస్తానో లేదో అని మొండికేసుకొని బయలుదేరాను. లేకపోతే నేను నా దగ్గర ఓపిక. ఎప్పుడైతే శ్రద్ధ మనకి ఉంటుందో ఆ శ్రద్ధ ఏర్పడటం కోసం నువ్వు రోజు అలవాటు చేసుకోవడానికి అది ఈ 4 నెలలే ఇంతవరకే అని కాదు, దాన్ని అలా కంటిన్యూ చేసుకో. నువ్వు చేసుకుంటావంటే అది పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? అందుకు చాతుర్మాస వ్రతం. అమ్మా ఇంకా చెప్పాలా? పాట ఇది ఇష్టము లేదా పద్యాలు ఇష్టము. నీ నా దేహమే గురు నీ పాలు. ఈ దేహం ఎవరిది? ఆయన పాలు. తెలిసిందా? పరమాత్మ చేత ఏర్పడింది కానీ ఈ శరీరం ఆ జీవుడు ఉండమని శరీరం ఏర్పడింది కానీ లేకపోతే శరీరం ఎట్లా ఏర్పడుతుంది? ఇప్పుడు మనకి
కామము చేతను కన్నుగానగయ జననీ జనకులు పెరుగులాడగను శుక్ల సోడితము సూటిగా గలసి నీటి బుగ్గవలె నిలచిన బిమ్మట తల ఎముకలు విస్తారము కలిగి సర్వాంగములు సమముగా నేర్పడ 9 తూట్లు తొలచిన బిమ్మట చిక్కు గర్భమున చీకటి కోనలు మలమూత్రంబులు తెలగి భుజించుచు తన ప్రారబ్ధము తలసి కుసించుచు 9-10 నెలలు ఇమ్ముగా గడువగా ఇల మీదను బడి గిలగిల ఏచుచు ఏమి జన్మవండి లాభం ఏమి లేదు పొండి గురుస్వామిని దలచండి మోక్ష స్థానము చేరండి అని గడపరి. అంటే నువ్వు పుట్టడం ఇలా పుట్టావు అంతే కదా. ఆ ఇద్దరి మధ్యలో ఇప్పుడు మనం మామూలుగా అది ఏర్పడాలి, ఆ బింబం ఏర్పడాలి కదా. ఇప్పుడు సహజంగా చేస్తాం, చేసేప్పుడల్లా పిల్లలు పడతారు పట్టరు. అది ఎప్పుడైతే బుడగలాగా ఏర్పడుద్దో అంటే అక్కడ ఆ జీవం ఏర్పడుతుందో అది నిలబడి గట్టిపడి అది మెల్లిమెల్లిగా నీకు ఒక రూపాన్ని ఇచ్చింది. సరే పుట్టడం ఎట్టాకు పుట్టావు బాగాలేదు. సరే పుట్టిన తర్వాత పోనీ నవ్వుతావా? పురిటితనం బోన పొరలు చుగు పురిటి మాంసమున పొరలి తప్పించుచు పురిటి మాంసమున పొరలి తప్పించుచు ఆకలి దప్పుల నలమటించుచుకు మాటలు తెలియక మరి గుందుచు పోకిరితనమున పోరు పెట్టుచును తప్పటడుగులిడి ధరపై గూలుచు అరుగులపై బడి నురుగులు వేయుచు గడపలపై బడి గాయములొందుచు రాళ్లపైన బడి రక్తము క్రక్కుచు అల్లిబిల్లి గల్లంతులు సలుపుచు చిల్లర మల్లర చేష్టలు చేయుచు చిన్న బిడ్డతు చేష్ట రోగముల చిందర వందర జంది కృషించును ఏమి జన్మవండి లాభం ఏమి లేదు పొండి గురుస్వామిని తలపండి మోక్ష స్థానము చేరండి. పసిపిల్లడు అన్నీ ఉంటాయి మనకు, కానీ ఏది వాడికి ఏం తెలుస్తుంది? ఎక్కడ పరిగెత్తాలని చూస్తాడు, పడతాడు కింద పడి పైన పడి దెబ్బలు తగిలి మనం చూస్తున్నాం కదా. పసిపిల్లలు చిన్నపిల్లలకు జబ్బులు వేరేకం వస్తాయి, మనం చూస్తున్నాం పసిపిల్లలు. సరే కొంచెం వచ్చింది, అక్కడి నుంచి అన్నా వాడు ఆనందంగా ఆ మనిషి ఆనందంగా ఉంటాడేమో అనుకుందాం. 5 స్తంభములు అచ్చనగాయలు గుడుగుడు కుంచాలు కుందురు గుంటలు చిరుచిరు పట్టెలు చీట్ల పేగలును వామన గుంటలు బలిచెడు గుళ్ళు దాగుడు మూతలు దండాకోరులు పిల్లి ఎలుకలు బిల్లంగోళ్ళు కాళ్ళగజ్జలు కంకణమ్ములు వెగు చుక్కలు వెలగ పండ్లును మామిడి మొగ్గలు మల్లె చీరలు లింగులిటుకులు బొంగరంబులు ఆటలు ఆడి అల్లరి చేసి తప్పులు పెట్టి గవులు తెచ్చును ఏమి జన్మమండి లాభం ఏమి లేదు పొండి. కరెక్టే కదా. ఇది వయసు పిల్లోడు సరే చదువుకోరా అని మనం బలవంతంగా చదివించి డబ్బులు ఇచ్చి వెతలాడి తిట్టో కొట్టో చదివిస్తున్నాం. సరే వయసు వచ్చిన తర్వాత అయినా మా తాత అట్ట అయిపోయాడు ఏంటి అసలు మనం కూడా ఇలా అవుతాం కదా అన్న ఆలోచిస్తాడా? అందము చందము చందనగంధము సందుల గొంతుల సందడి నడకలు అత్తరు పన్ని రగరు దినుసులును మెత్తని పొరుపులు మిరిమిరి చూపులు లోభము మోహము లాభము నష్టము రాగము కామము భోగము ద్వేషము ఆరాటంబులు పోరాటంబులు శోకులు జోకులు చీకులు చింతలు మదమత్సరములు మనసున తగలి అదరుచు బెదరుచు వదరుచు పదరుచు తినుటకే తీరిక లేక బాజరు మంది భారంబవును ఏమి జన్మమండి లాభం ఏమి లేదు పొండి. చెప్పు, ఈ వయసులో ఉండవు చక్కగా అది మరి జ్ఞానం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆ వయసులో పొరపాటు కూడా దాని సరే ఈ వయసులో ఉన్న ఇంకెందులో ముసలి తాత చూస్తాం. ఇంకేం చూసుకుందాం? ఇప్పుడు ఏం చూసుకుందాం మనం? 100 కొలదిగా వాతరోగములు 100 కొలదిగా వాతరోగములు మెండుగా చేరిన మేఘరోగములు భారంబై తగు పైచ రోగములు ఆస్తికి మించిన అప్పుల బాధలు ఆలుమగల పోట్లాట విరోధాలు పిల్లల చావులు తల్లుల దేవసాలు కళ్ళు గదలవు కనులకు మసక చేతులు గదలవు చెవులకు చెవుడు ఒళ్ళు వణంకును పొళ్ళు దొలంగును మలమూత్రంబులు మంచములో బడి మతి చెడిలోనికి మెతుకులు పోవు మలమాడును మరణము చెందును ఏమి జన్మమండి లాభం ఏమి లేదు పొండి.
ఇంకెప్పుడు ఆయన సుఖపడింది ఏంది సుఖం అనుకుంటున్నావు భ్రాంతి. అందుకనే జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మా జాగ్రత్త అని శంకరాచార్యులు చెప్పాడు. జాగ్రత్త, నువ్వు సుఖం అనుకుంటున్నావు, సుఖం నీ కొద్ది కష్టం ఎక్కువ, తెలిసిందా? కష్టం ఎక్కువ, నీకు సుఖం ఎక్కువ కాదు అని భ్రమపడుతున్నావు. కాబట్టి ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయమంటావు? పుట్టావు చలగే అబద్ధము చెప్పుటమాని, చోరత్వంబులు సలుపుటమాని, చోరత్వంబులు చూచుటమాని, జారత్వంబులు సలుపుటమాని, తెలిసి తెలియని పలుకులు మాని, సాధులతోడను వాదము మాని, తగములు పెంచెడి తర్కము మాని, భుయనగంటి పున్నయదాసుని సంగతులడిగి సంధ్యముడిగి, బాసురపాటి బండ్ల వీరగురు మంత్రరాజమును స్మరించండి, రుడిగాను ఈ రోజు ఋషీశ్వరు ధ్యానము చేసి తరించండి. ఏమి జన్మమండి, లాభం ఏమి లేదు పొండి, గురుస్వామిని దలచండి, మోక్ష స్థానము చేరండి. పెద్ద పాట వినగండి పనే కాదు, నేను ఎక్కడోగా చెప్పను అది. ఇప్పుడు గురువు అంటే ఎవరనుకుంటున్నారు? ఈ గురువు అని ఎందుకు అనుకున్నా? పరమాత్మనే గురువు. గు శబ్దస్య అంధకార, రు శబ్దస్థ నిరోధక, అంధకార నిరోధిత్వ గురురీత్యా భిడియతి అని శాస్త్ర ప్రమాణం. నీకు గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది, చీకటిని పోగొట్టి వెలుగుని చూయించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ గురువు, అసలు గురువు అదే. అందుకని నేను ఒక్కొక్కప్పుడు అర్థం కాదు, నాకు కనిపిస్తుంది ఏదో బస్సుకి అదే చెప్తే కలితే కదా. వాక్కునందు గురువు, వాకత్వమున గురువు, చీకటింట గురువు చిక్కియుండు, అఖిలమునకు గురువు ఆధారమయ్యుండు, విశ్వదాభిరామ. నేను చెప్పాను, నా సొంతంగా నేనేం చెప్పను, ఇది పెద్దలు చెప్పిన ఈ వాక్యాలే చెప్తాను. అఖిలమునకు గురువు ఆధారమయ్యుండు. ఈ సర్వజగత్తుకి ఎవడైతే ఆయన సద్గురు. అందుకని చెప్పి తెలుసిన ఇది ఏంటంటే ఈ గురువు. ఇప్పుడు బ్రహ్మగారి గుడి, మొట్టమొదటి బ్రహ్మగారి గుడి మన మొదలుపెట్టింది అప్పుడు 20 సంవత్సరాలు. ఇప్పుడు మొట్టమొదట ఎక్కడికి వచ్చాను అయ్యా, ఇంకొక ఆయన నేను అందుకే ఆమెకి ఇవ్వమని ముందు కానీ అయిపోయింది. వాక్కునందు గురువు, వాకత్వమున గురువు, చీకటింట గురువు చిక్కియుండు జీవుడై, అఖిలములకు గురువు ఆధారమయ్యుండు విశ్వదాం. ఈ సర్వ జగత్తుకి ఆధారమైనడు, కదిలినట్టు తోచు కానీ నిజంగా పరమాత్మ కదలడు అని. ఏంటయ్యా ఇప్పుడు జీవులు అనేక మంది ఉన్నారు కదా, అనేక మంది జీవులైనప్పుడు పరమాత్మ ఒకడే అంటే కదా, ఎలా ఉన్నాడు అని అంటే. అందుకని భాగవతం అనేది భరించ చేయడానికే, ముక్తి పొందడానికే నువ్వు, అంతేగాని భాగవతం అంటే తెలికేది కాదు. చాలా కష్టమైంది భాగవతం, నేనేమనుకున్నా కానీ. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు కోరిక, ఏ దేవుడు సర్వకాలము మహాలేల నిజోత్పన్యజన్య కదమ్మంబుల కృత్సరోరుహమున నానా విధానాన రూపులై ఉండుతున్నట్టి హరినే ప్రార్థించురస్వామి. అది లెక్క, అది జ్ఞానం, అది ఆత్మజ్ఞానం అంటే తెలిసిందా. ఇక భక్తి అంటే ఇప్పుడు రామదాసు చేసుకునే అది భక్తి. నిజమైన భక్తి అంటే సర్వం భగవత్ అర్పితం చెయ్యి. ఇక నాది అనుకోకు. ఇప్పుడు మనం మామూలుగా అంటే నేను చిన్నప్పుడు ఏదైనా ఇస్తూ శివార్పణం, కృష్ణార్పణం, రామార్పణం అనేవాడు, అంటానే ఇచ్చేవాడు. ఇది నేను ఇస్తున్నాను, నేను అది కాదు రాజా, ఇదంతా మందా, అది ఆయన ఇస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు. అందుకని ఆయనకని అర్పణ చేసేవాడు. ఇప్పుడు ఏదో నేను ఇస్తున్నాను, నేను గనుండి ఏంది అది, ఏమైనా తీసుకుపోయేది ఏమన్నదా? ఏమీ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే శాశ్వత కాదు. అందుకనే భక్తిలో కూడా ఇప్పుడు కర్మయోగము చేత నిర్మలుడు, ఇది వ్యాసాది మునీశ్వర సంపద. భక్తి జ్ఞానయోగము చేత